Welcome to my channel Rajitha Cook and Beauty. Please like, share and subscribe my channel. టేస్టీ హెల్తీ లడ్డు ఎలా రెడీ చేయాలో చూద్దాం. బెల్లాన్ని అలా కత్తితోటి మనం అట్లా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మొత్తం అలా ఎంత అవసరం ఉందో అంతవరకు కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక బౌల్లోకి గోధుమ పిండి తీసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని చపాతీ పిండికి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి టేస్టీ కోసం. వేసి కలిపి మనము అలా కలిపిన తర్వాత మనము గోధుమ పిండికి ఎలా చపాతీకి ఎలా చేస్తామో అలా కలపాలి. ముద్దగా రెడీ చేసుకోవాలి. మంచి సాఫ్ట్గా వచ్చేంత వరకు రెడీ చేయాలి. రెడీ అయ్యిందండి. రెడీ అయినాక ఒక 10 minutes అలా వదిలేసి మూత పెట్టి వదిలేసిన తర్వాత రొట్టె చేద్దాము చపాతీకి. అలా చేసేసి మనం కొద్దిగా నెయ్యి రాసుకోవాలి. నెయ్యి అలా చేసిన తర్వాత నెయ్యి రాసుకొని మర్చుకోవాలి. రొట్టె ఇలా మర్చుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మలిచి మనము చపాతీలాగా చేసుకోవాలండి. ఇలా దీన్ని ఇప్పుడు చపాతీలాగా చేసేసి మనం కాల్చుకోవాలి. నెయ్యి నూనె ఏం వేయకుండానే కాల్చేసేయాలి. ఇక ఉత్తగానే పెంక మీద కాల్చేయాలి. చపాతీని వేడి అయింది. ఇప్పుడు కాలుస్తున్నాను చూడండి. ఆయిల్ లేకుండానే కాల్చాలి. కాలిందండి. ఈ చపాతీ తీసి చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఇంతలోపు మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం నెయ్యిలో. కొద్దిగానే వేయాలి నెయ్యి. కొద్దిగా వేసి అవి వేగుతూ లోపు మనము చపాతీలను చిన్న మిక్సీలో వేసుకోవాలండి. చల్లగైన చపాతీలను చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకోవాలి. అలా వేసుకొని మిక్సీ పట్టాలండి. మొత్తం పొడిలాగా వస్తుంది. ఇప్పుడు పొడి అయిపోయిందండి. కొద్దిగా పొడి పక్కకు పెట్టుకొని ఆ చపాతీ పొడిలోనే మనం బెల్లం వేసుకొని మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఇందాక మనం బెల్లం కట్ చేసుకున్నాం కదా, అలా కట్ చేస్తే మిక్సీలో తొందరగా దంగుతుంది. అందుకని మిక్సీ చేసేసానండి. మిక్సీ అయిపోయింది బెల్లం చపాతీ. ఇప్పుడు మిగిలినది ఇందాక డ్రై ఫ్రూట్స్ దానిలో వేస్తాము. వేసి అందులో ఒక్కసారి కలుపుకొని మనం ఈ బౌల్లోకి వేసుకుందాము. మిక్సీ దానిలోది ఒక్కసారి అలా వేయించేసుకుంటే దానిలో ఉన్న నెయ్యి అంతా దానికి వచ్చేస్తుందండి. ఇప్పుడు మిక్సీ పట్టిన బౌల్లోని చపాతీ పిండి బెల్లం ముద్ద అంతా ఇందులోకి వేసుకుంటున్నాను. ఇందాక డ్రై ఫ్రూట్స్తో వేయించిన పిండి పొడి కూడా ఇందులోకి వేసేసి మనం అంతా కలిపి లడ్డూలాగా చేద్దామండి. పిల్లలకి ఎంతో హెల్దీ టేస్టీ లడ్డు. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇది ఆయిల్ లేదు కాబట్టి చాలా టేస్టీగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం లడ్డు రెడీ చేసుకోవాలండి. పర్ఫెక్ట్గా వచ్చినాయండి లడ్డూలు. అలా ఒక్కొక్క ముద్ద చేసేసి పెట్టేసుకోవాలండి. చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది లడ్డు. Please like, share and subscribe my channel.